నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు నండూరి రవికుమార్ గారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సో మరి సార్ని ఇవాళ మనం అడగబోయే టాపిక్ ఏంటి అని అంటే, మరి ఎక్కడ చూసినా సరే కడతల్ శ్రీశైలం హైవేకి సంబంధించి వాటి గురించే బాగా వినిపిస్తోంది. అక్కడ ప్లేసెస్ బాగా పెరుగుతున్నాయని చెప్పి, అక్కడ డిమాండ్ బాగా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి వీటన్నిటి గురించి మరి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎటు చూసినా అంటే ఒక రకంగా ఒక సైడ్ ఆఫ్ యాంగిల్లో కనుక చూస్తే శ్రీశైలం కత్తల్ అనే దాని గురించి, ఆ ప్లేసెస్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అంత హైప్ రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే శ్రీశైలం హైవే అంటే సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉంది, నెంబర్ 1. నెక్స్ట్ శ్రీశైలం హైవే అది వైడెన్ అయ్యి 200 feet రోడ్ అయ్యి, రేడియల్ రోడ్ అయ్యి చెన్నై హైవే లాగా తయారవుతుంది అనమాట. సో దానికి ఆల్రెడీ అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, అది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. అప్పుడు మనకి ఏమవుతుంది, 200 feet రోడ్ అంటే ఇప్పుడు మీకు విజయవాడ హైవే బాగా పరిచయం కదా, ఆ విధంగా అంత వైడెన్ చేస్తారు రోడ్డుని. మార్కింగ్స్ కూడా అయిపోయినాయి అవి. ఒకటి అదే కాకుండా కడతల్ అన్న ప్లేస్ దగ్గర ఏంటంటే మనకి అది ఒక సెంట్రల్ పాయింట్ లాగా అర్థమైందా. కడతల్లో పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, అది చాలా అంటే లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అక్కడే ఉంది. ఓకే సార్. అది ఆ పత్రిజీ వారిది అనమాట. పత్రిజీ మెడిటేషన్ సెంటర్ అంటే మీ పేరెంట్స్కి వీళ్ళకి అందరికీ కూడా తెలుసు అనమాట. అంతకాలం అది రినౌండ్ ప్లేస్. మనం ఛార్జ్ అప్ అవుతాం. మనం మెడిటేషన్లో కూర్చుంటే మనందరికీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి హీల్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీ తోటి వైబ్రెంట్గా తయారవుతాం. అలాంటి సెంటర్ అక్కడ ఉంది కాబట్టి చాలామంది అక్కడికి పర్యాటకులు వస్తున్నారు కాబట్టి అదొక టూరిజం ప్లేస్ లాగా, అదొక మెడిటేషన్ సెంటర్, అదొక హీలింగ్ ప్లేస్. ఇవాళ మన అందరికీ కూడా కావాల్సింది ఏంటి, మెంటల్ వెల్నెస్ కావాలి. ఫిజికల్ వెల్నెస్ వీ కెన్ టేక్ కేర్, బట్ మెంటల్ వెల్నెస్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఎక్వైర్డ్. చాలా కష్టమైంది. రైట్. ఇప్పుడు ఎలా అయితే మనకి బెంగళూరు హైవేలో కన్హా వెల్నెస్ సెంటర్ ఉంది, కన్హా వెల్నెస్ సెంటర్ వెళ్ళారా? అవును సార్, వెళ్ళాను సార్. శాంతివనం అంటాం. అక్కడ ఎంత బాగుంటుంది, ఎంత చక్కటి 3000 acres లో వాళ్ళది డెవలప్ చేస్తున్నారు. ఫుల్ బ్లోన్ డెవలప్ అయ్యేటప్పటికి అసలు మనం ఊహించలేము. అసలు దానిలో ఆ ప్రపంచమే వేరు. ఇప్పటికే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. ఇంకా డెవలప్మెంట్ అవుతానంటే ఇంకా చాలా హైప్ వస్తుంది. అదే కాదు, అక్కడ ఫుడ్ కూడా మీరు ఫుడ్ తిన్నారా లేదా? తిన్నారా? ఆ ఫుడ్ సాత్విక ఆహారం. మీకు రమ్మన్నా కోపం రాదు. ఓకే సార్. అది అక్కడ సాత్విక ఆహారంలో ఏంటంటే మనకి రమ్మన్న అంటే మనం ఏం తింటామో దాన్ని బట్టి మనలో రియాక్షన్ ఉంటుంది, బాడీలో కూడా ఇది ఉంటుంది. ఎమోషనల్గా కూడా మనం చాలా అంటే మెంటల్ ట్రాంక్విలిటీ ఉంటుంది. అప్పుడు మనం ఫోకస్ చేయగలుగుతాం. అప్పుడు మనం ఏది సాధిద్దాం అనుకున్నా కూడా సాధించగలుగుతాం. సో అలాంటి సెంటరే ఇక్కడ కూడా ఉంది. ఒకటి మనకి అక్కడ అదృష్టం ఏంటంటే మనకి హైదరాబాద్కి రెండు కూడా హైదరాబాద్ నుంచి ఒక 50 kilometers. మీకు కన్హా మెడిటేషన్ సెంటర్ అయితే మన ఎయిర్పోర్ట్ నుంచి, ఆ రోడ్డు మీద నుంచి, ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ నుంచి జస్ట్ అట్లీ 15 kilometers ఉంటుంది. ఇప్పుడు వెళ్ళగానే ఆ 15 kilometers డైరెక్ట్కి వెళ్తే అదే వస్తుంది. సో అదే అలాగే ఇప్పుడు ఇటువైపు తుక్కుగూడ నుంచి మనం వెళ్తే 15 kilometers మనకి మెడిటేషన్ సెంటర్, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వస్తుంది. ఇది కడతల్ దగ్గర ఉంది. ఇదే కాకుండా కడతలకి ఇంకొక మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పక్కనే హైవేకి పక్కనే ఉండటం. నెక్స్ట్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఏమేంటి, దేని గురించి మాట్లాడుకుంటాం? ఆల్రెడీ ఏఐ బీచ్ రాబోతుందని దాని గురించి మాట్లాడాము, మెట్రో రాబోతుందని మాట్లాడుకున్నాము, రాబోయే రోజుల్లో ఉప్పల్లో అభివృద్ధి చెందుతుంది అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నాము. ఇంకా చెప్పాలి, ఇంకా అసలు హారం వస్తుంది, పెద్ద హారం, రింగ్ రోడ్. ఎస్, వెరీ గుడ్, దేర్ యు ఆర్. రీజనల్ రింగ్ రోడ్. ఓకే సార్. రీజనల్ రింగ్ రోడ్డు కడతల్కి రెండు వైపులా, అంటే ఒకటి అమంగల్ దగ్గర, కడతల్ నుంచి అమంగల్కి జస్ట్ 10 kilometers. అక్కడి నుంచి 10 kilometers ఆ పాయింట్ ఉంటుంది. మళ్ళీ షాద్ నగర్కి వెళ్ళే దారిలో కడతల్ నుంచి 12-13 kilometers అక్కడ కూడా మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ టచ్ అవుతుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ నుంచి కూడా కనెక్టివిటీ చాలా బాగుండటం వల్ల, ఇటు పక్కన శ్రీశైలం హైవే దగ్గరగా ఉండటం వల్ల, అండ్ ఇలాంటి మెడిటేషన్ సెంటర్ వరల్డ్ క్లాస్ సెంటర్ అవటం వల్ల అక్కడ ఇందాక మీరు అన్నారే ఏఐ సిటీ నుంచి ఇట్ ఈస్ హార్డ్లీ 7 kilometers. ఇన్ని రకాలైనటువంటి అన్నిటికీ ప్రాక్సిమిటీలో ఉండి, పీస్ఫుల్గా ఉండి, చక్కగా మనకి ఈ సిటీలో ఈ పొల్యూషన్స్, ఎన్విరాన్మెంట్ ఏది లేకుండా చక్కగా గ్రీనరీలో ఉండి, మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఫుడ్ కూడా మీరు ఎలా అయితే కన్హా వెల్నెస్ సెంటర్ తిన్నారన్నారు కదా, అదే టైపులో ఇక్కడ కూడా
ఓకే ఇక్కడ కూడా మనకు అలాంటి చక్కటి సాత్విక ఆహారం, పోషకాహారం అండ్ ప్రకృతి ప్రసాదించిన ఆర్గానిక్ అనమాట. అవును సార్, అక్కడ కూడా ఆర్గానిక్ అక్కడ పండించిన వాటితోనే కుక్ చేస్తారని చెప్పారు వాళ్ళు. మీకు చెప్పారు అక్కడ కూడా. అవును సో సార్. అది కూడా మన గో ఆధారిత, అక్కడ ఓకే. పండించినవి గో ఆధారిత అంటే గోతోటి చేసినటువంటి ప్రొడక్ట్స్ తోటి వాళ్ళు పండిస్తున్నారు. రైట్. సో ఇట్ ఈస్ సచ్ ఏ హెల్తీ థింగ్. అవును అంటే సార్. మనకి మెంటల్గా చాలా బాగుంటుంది అనమాట. మ్మ్. అండ్ ఇవన్నీ కూడా 2 సెంటర్స్ కూడా మనకి లెస్ దాన్ 50 కిలోమీటర్స్లో హైదరాబాద్ నుంచి ఉన్నాయి. ఓకే సార్. ఎటువైపు నుంచి మనం అటువైపు మెహదీపట్నం నుంచి వెళ్ళొచ్చు, మ్మ్. ఇటు గచ్చిబౌలి నుంచి వెళ్ళొచ్చు, మ్మ్. వైరాష్ట్ర డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళొచ్చు. రెండు కూడా వెరీ వెల్ కనెక్టెడ్ టు ప్రస్తుతం ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్. ఓకే సార్. ఇక్కడ సార్. చెప్పండి. సార్ మరి కర్తల్లో మరి కరెంట్ ప్రైజెస్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా ఏ విధంగా ఉన్నాయి? కరెక్ట్. కర్తల్లో 2 రకాలు మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం. Hmm. సేఫ్టీ ఫస్ట్, బెనిఫిట్స్ నెక్స్ట్. రైట్. డోంట్ డ్రీమ్ ఆఫ్ బిగ్ థింగ్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ రిస్కీ అసెట్స్. ఉన్నది కూడా ఊడిపోవచ్చు, రైట్. అవును సార్, కరెక్ట్. ప్రిన్సిపల్ అబౌట్ కూడా పోవచ్చు, అవును సార్. బోర్డులు తిప్పేయచ్చు. ఆ. కాబట్టి అన్ని పర్మిషన్లు ఉండి Hmm. మనకి డిటిసిపి లేఅవుట్ అయితే Hmm. చక్కగా 10 నుంచి 12,000 రూపాయల బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓకే సార్. కర్తలకి దగ్గరగా. ఓకే, అదే విధంగా Hmm. మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ అయితే 15 నుంచి 20,000 లోపల ఉన్నాయి. ఓకే అంటే సార్. అన్ని అప్రూవల్స్ తోటి ఉండి బ్యాంకు లోన్లు వస్తూ, మ్మ్. మనం పదే చెప్పేది బ్యాంకు లోన్లు వస్తుంటే సగం బాధ్యత బ్యాంకుది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళన్ని వెరిఫై చేస్తేనే లోన్ ఇస్తారు. కాబట్టి మనం సేఫ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండ్ సార్. ఇవన్నీ అలా ఉంచితే ఆ ఏరియా అంతా కూడా ప్లెయిన్ ల్యాండ్. ఓకే సార్. ఎంత వర్షాలు పడ్డా ఆ. కర్తల గురించి మీరు ఎక్కడైనా వర్షాల్లో ఏదైనా ఇల్లు మునిగిపోయిందని విన్నారా? లేదు సార్. ఏదైనా చెరువులు పొంగాయని చెప్పి విన్నారా? లేదు సార్. ఏది లేదు. ఎందుకంటే అక్కడ ఆ ల్యాండ్ సర్ఫేస్ అలాంటిది, ఓకే చాలా సార్. బాగుంటుంది. అండ్ అక్కడ మిగతా సిటీల్లో కంటే ఎక్కువ వర్షం వస్తుంది. ఎందుకంటే శ్రీశైల హైవే మీద బ్యూటిఫుల్ ఫారెస్ట్ అదే సార్, గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ. కాబట్టి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో మంచి రెయిన్ వచ్చినా కూడా, ఎంత రెయిన్ వచ్చినా కూడా అది అబ్జర్వ్ చేసి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉండొచ్చు. అండ్ శ్రీశైల హైవే మీద ఇంకా మనకు బెస్ట్ ఏమిటంటే చాలా చక్కటి ఎక్కువగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తుంది అక్కడ. అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్స్. సో ఎవరైనా కావాలంటే మనం అలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం అక్కడ సజెస్ట్ చేయొచ్చు. ఓపెన్ ప్లాట్స్ అయితే మనం అనుకున్న రేట్లో అక్కడ పెట్టుబడి పెడితే వాళ్ళకి చక్కటి రిటర్న్స్ వస్తాయి. మ్యాక్సిమం ఈ ప్రాజెక్ట్స్ ఏది కంప్లీట్ అయిపోయినా, ఏఐసిటీ కంప్లీట్ అయిపోయినా డబల్ రిటర్న్స్ వస్తుంది, ఓఆర్ఆర్ కంప్లీట్ అయినా డబల్ రిటర్న్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్లేస్లో పెట్టడం అన్నది వితౌట్ ఎనీ రిస్క్, జీరో రిస్క్. ఓకే సార్. మనం ఒకటే నమ్ముకుని పెట్టుకుంటే రిస్క్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనం కొంచెం విడతల వారీగా పెట్టుకుంటే గనక అంటే నెక్స్ట్ మీ ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవును సార్, కొన్ని ప్రాజెక్ట్స్ అన్నా ఇందులో అవుతాయి. అన్ని ప్రాజెక్ట్స్ కాకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ అయినా కూడా మన పెట్టుబడికి ఎటువంటి డోకా లేదు. మన పెట్టుబడి ఎట్టి పరిస్థితుల్లోనూ 5 ఏళ్లలో 3 నుంచి 5 ఏళ్లలో డబల్ అవుతుంది. ఓకే సార్. ఎందుకంటే ఏం కావాలి, ప్రెజెంట్ ప్రైస్ ఎంత ఉంది సార్? ప్రజెంట్ ప్రైస్ ధర చెప్పుకున్నట్టే మనకి డిటిసిపి లేఅవుట్ అయితే 10 నుంచి 15,000 లోపల ఉంటుంది. ఓకే అదే గనక హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే 15 నుంచి 20,000. ఓకే సార్. సో హ్యాపీగా మీరు 200 గజాలు కొనుక్కుంటే రైట్ సార్, 30 లక్షల్లో 200 గజాలు బ్యూటిఫుల్ హౌస్ కట్టుకోవచ్చు. ఓకే సార్. సార్ మరి కర్తెలు శ్రీశైలానికి సంబంధించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది సార్? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చెప్పారు కదా ఆల్రెడీ మనకి, బికాజ్ పాత గవర్నమెంట్ అక్కడ ఫార్మాసిటీ ఆలోచించింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వేసేసి ఉంచారు అన్ని లైన్స్, అంతా డెవలప్మెంట్ అంతా రెడీగా ఉంది అక్కడ. సో దానిలో ఏఐసిటీ ఫౌండేషన్ స్టోన్ అది వేయటం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొన్ననే జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఫౌండేషన్ స్టోన్. కాబట్టి ఇక నుంచి పుంజుకుంటుంది, ఇక నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిగెడుతుంది అని చెప్పి మనం అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్. మనం మొత్తంగా శ్రీశైలం కర్తల్కి సంబంధించి అక్కడ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పెట్టుబడులు పెడితే మనకి ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అనే దాని గురించి చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మొత్తంగా కర్తల్ శ్రీశైలంకి సంబంధించి సార్ అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. అక్కడ 10 నుంచి 15,000 రూపాయల లోపే మనకి ప్లాట్లు, అలాగే ఇంకా ఫ్యూచర్లో సపరేట్గా విల్లా కొనుక్కోవాలనుకున్న దానికి కూడా అనువైన స్థలం అని సార్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి అక్కడి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే మరి ఈ వీడియోని మీరు సద్వినియోగం చేసుకొని అక్కడికి వెళ్ళి మరి ఆ ప్రైజెస్ అన్ని కనుక్కొని వీలైతే ఇన్వెస్ట్ చేయాల్సిందిగా, అంటే అన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా ఇలా ఈరోజు మా సార్ అయితే అవగాహనకైతే కల్పించారు. మరి ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.